హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం అద్దె గర్భం పార్ట్ 4 మరి కథలోకి వెళ్తే మాధవి అర్జున్ గొంతులోంచి ప్రాణం పోయినంత భయంగా బయటకు వచ్చింది. నేల మీద అపస్మారక స్థితిలో పడి ఉన్న మాధవిని చూసి లక్ష్మి కూడా వణికిపోయింది. క్షణాల క్రితం కన్న కూతుర్ని నిందించిన ఆమెకు ఇప్పుడు ఆ కూతురి ప్రాణం పోతుందేమో అన్న భయం పట్టుకుంది. అర్జున్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నేల మీద పడి ఉన్న మాధవిని తన 2 చేతులతో పైకెత్తుకున్నాడు. ఆమె తల అతని భుజంపై వాలిపోయింది. రాజశేఖర్, కార్తీ, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అని గట్టిగా అరుస్తూ మెట్లు దిగి కిందకు పరిగెత్తాడు. లక్ష్మి ఏడుస్తూ వాళ్ళ వెనకే పరిగెత్తింది. కారు చీకటి రోడ్లను చీల్చుకుంటూ అత్యవసరంగా వర్మ ప్రైవేట్ హాస్పిటల్కు చేరుకుంది. డాక్టర్ల బృందం వెంటనే మాధవ్ని స్ట్రెచ్చర్ మీద ఎక్కించుకుని ఐసీయూలోకి తీసుకెళ్లారు. బయట కారిడార్లో అర్జున్ అటు ఇటు తిరుగుతున్నాడు. అతని చొక్కాకు మాధవి కన్నీళ్లు చెమట అంటి ఉన్నాయి. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. నాకు నా బిడ్డకేమీ కాకూడదు అని మనసులో దేవుణ్ణి వేడుకుంటున్నాడు. లక్ష్మి ఒక మూల కుర్చీలో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నా వల్లే, నా నోటి దురుసు వల్లే నా బిడ్డ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. తండ్రి కోసం తనని తాను బలిపెడితే నేనే ఆమెను వేశ్యను అన్నంత మాట అన్నాను అని తన్ను తాను నిందించుకుంటూ కుమిలిపోతుంది. అర్జున్ తన కన్నీళ్లను తుడుచుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి లక్ష్మి ఎదురుగా నిలబడ్డాడు. అతని ముఖంలో ఇప్పుడు కోపం లేదు, కానీ ఒక దృఢమైన భావముంది. లక్ష్మి గారు. లక్ష్మి తలెత్తి భయంగా చూసింది. అర్జున్ చాలా ప్రశాంతంగా కానీ లోతైన బాధతో, మీరు ఒక తల్లి, మీ కూతుర్ని అలా చూసి తట్టుకోలేకపోయారు. అందులో మీ తప్పు లేదు. కానీ మీరన్న మాటలు ఆమె గుండెను మరింత గాయపరిచాయేమో మీకు తెలుసా? మాధవి తన శరీరాన్ని అమ్ముకోలేదు లక్ష్మి గారు. తన ప్రాణాన్ని ఇచ్చింది. అక్షరాల తన భవిష్యత్తును, తన కలలను చంపుకొని మీ ఇద్దరి ప్రాణాలను నిలబెట్టింది. లక్ష్మి ఏడుస్తూ చేతులు జోడించింది. నన్ను క్షమించండి బాబు, నాకు నిజం తెలియక. అర్జున్ ఆమె చేతులు పట్టుకుని కిందకు దించుతూ, నన్ను క్షమించమని అడక్కండి. ఈ పరిస్థితికి కారణం నేను, నా కుటుంబం. ఒకప్పుడు నేను కూడా ఆమెను కేవలం నా అవసరం తీర్చే ఒక కాంట్రాక్ట్ అనుకున్నాను. నా గతం నన్ను అలా మార్చేసింది. కానీ మాధవి నన్ను మార్చింది. ఆమెలోని స్వచ్ఛత, మీ మీద ఆమెకున్న ప్రేమ, ఏ స్వార్థం లేకుండా నా బిడ్డను ఆమె గుండెల్లో పెంచుకున్న తీరు నన్ను మళ్ళీ మనిషిని చేశాయి. అర్జున్ కళ్ళల్లో ఇప్పుడు ఒక అంతులేని ప్రేమ కనిపిస్తుంది. అర్జున్ గొంతులో వణుకుతో, ఈరోజు మీకు ఒక నిజం చెబుతున్నాను. మాధవి కేవలం నా బిడ్డకు అద్దె తల్లి కాదు, ఆమె నా ప్రాణం. ఆమె లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. ఆ కాంట్రాక్టు, ఆ నిబంధనలు అన్నీ నేనెప్పుడో చింపేసి చెత్తబుట్టలో పడేశాను. నా తల్లి ఎంత కుట్ర చేసినా, ప్రపంచం మొత్తం ఎదురొచ్చినా, మాధవిని నా భార్యగా, ఈ వర్మ సామ్రాజ్యానికి మహారాణిగా నేను స్వీకరిస్తాను. ఇది నా మాట. ఆ మాటలు వినగానే లక్ష్మి ఆశ్చర్యంతో చూసింది. కోట్లున్న వాళ్ళు పేదవాళ్ళని కేవలం వాడుకొని వదిలేస్తారని ఆమె ఇన్నాళ్ళు నమ్మింది. కానీ అర్జున్ కళ్ళల్లోని నిజాయితీ, తన కూతురు పట్ల తనకు ఉన్న అపారమైన ప్రేమ ఆమెను కదిలించాయి. లక్ష్మి కన్నీళ్లతో అర్జున్ చేతులు పట్టుకుని, నా బిడ్డ చాలా అదృష్టవంతురాలు బాబు. ఆమె త్యాగానికి ఇంతకంటే పెద్ద బహుమతి లేదు. మీ ఇద్దరికీ నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇద్దరి మనసుల్లో ఉన్న అపార్థాలు తొలగిపోయి ఆసుపత్రి కారిడార్లో ఒక కొత్త అనుబంధం మొలకెత్తింది. అరగంట తర్వాత డాక్టర్ ఐసీలోంచి బయటకు వచ్చాడు. అర్జున్, లక్ష్మి వేగంగా అతని దగ్గరికి వెళ్ళారు. రిలాక్స్ అర్జున్, మాధవి ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్. విపరీతమైన మానసిక ఒత్తిడి వల్ల ఆమె కడుపులో నొప్పులు వచ్చాయి. బ్లడ్ ప్రెషర్ పడిపోవటం వల్ల స్పృహ తప్పింది. బిడ్డకు కూడా ఇలాంటి ప్రమాదం లేదు. కానీ ఇప్పుడు ఆమెకు 8వ నెల. ఇలాంటి ఎమోషనల్ షాక్స్ మళ్ళీ తగిలితే ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యే ప్రమాదం ఉంది. ఆమెను చాలా సంతోషంగా ఉంచాలి. అర్జున్ దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి వేగంగా లోపలికి వెళ్ళాడు. మాధవ్ కళ్ళు తెరిచి ఉంది. చేతికి సెలైన్ బాటిల్ ఉంది. ఆమె కళ్ళల్లో ఇంకా ఆ భయం అలాగే ఉంది. అర్జున్ వెళ్ళి ఆమె పక్కన కూర్చుని ఆమె చేతిని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు.
వెనకే వచ్చిన లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి కూతురి మీద పడి బోర్న ఏడ్చింది. నన్ను క్షమించు తల్లి, ఈ పాపాత్మురాల్ని క్షమించు. సమాజం పరువు అని నా కళ్ళు మూసుకుపోయాయి. నీ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేక నిన్ను నానా మాటలన్నాను. నువ్వు దేవతవే తల్లి అని గుండెలు బాదుకుంది. మాధవి తన తల్లి నిమురుతూ కన్నీళ్లతో నవ్వింది. ఏడవకమ్మా, నువ్వు నా తల్లివి. నీకు ఆ కోపం రావటం సహజమే. నాకేం కాలేదు, నేను బాగున్నాను. అర్జున్ మాధవ్ వైపు ప్రేమగా చూశాడు. ఆ చూపులో ఒక భరోసా, ఇకపై నీకు ఏ కష్టం రానివ్వను అన్న వాగ్దానం ఉన్నాయి. వాళ్ళ మధ్య ఇప్పుడు ఎలాంటి మాటలు లేకపోయినా ఒక బలమైన భావోద్వేగపూరిత బంధం అల్లుకుంది. మరుసటి రోజు ఉదయం వర్మ మాన్షన్లో అంత నిశ్శబ్దంగా ఉంది. తన గదిలో ఉన్న అన్నపూర్ణదేవి రాత్రి నుండి నిద్రపోలేదు. తన కొడుకు తనను ఎదిరించి వెళ్ళటం, లాయర్ ప్రతాప్ని బెదిరించి రామకృష్ణ కుటుంబాన్ని కాపాడడం ఆమెను తీవ్రమైన కోపానికి గురిచేశాయి. అప్పుడే ఆమెకు రాజశేఖర్ నుండి ఫోన్ వచ్చింది. మేడం, అర్జున్ గారు మాధవికి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. నిన్న రాత్రి లక్ష్మి గారు కూడా అక్కడికి వచ్చారు. అర్జున్ గారు వాళ్ళకు మాట ఇచ్చారు, మాధవిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకువస్తానని. ఆ మాట వినగానే అన్నపూర్ణదేవి చెవిలోని ఫోన్ కింద పడి పగిలిపోయింది. అన్నపూర్ణదేవి పళ్ళు కొరుకుతూ, నా కొడుకు నన్ను ఎదిరించి ఆ సామాన్యమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? ఈ ఇంటికి కోడలుగా తెచ్చుకుంటాడా? ఇది జరగటానికి వీల్లేదు. నా వంశానికి వారసుడు కావాలి. కానీ ఆ బిడ్డను కన్న తల్లి ఈ భూమి మీద ఉండకూడదు. నేను ప్రాణాలతో ఉండగా ఆమె ఇంటి గడప తొక్కలేదు. ఆమె వెంటనే తన డ్రాయర్లోంచి మరో సీక్రెట్ ఫోన్ తీసి నగరంలో అత్యంత క్రూరుడైన ఒక అండర్ వరల్డ్ డాన్ భైరవికి ఫోన్ చేసింది. అన్నపూర్ణదేవి, భైరవ, నాకు ఒక పని జరగాలి. నా మనసులో మీకు ఒక అమ్మాయి ఫోటో పంపిస్తారు. ఆమె ఇప్పుడు సిటీ హాస్పిటల్లో ఉంది. ఇవాళ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. కళ్ళు కప్పి ఆమెను ఇక్కడి నుండి మాయం చేయాలి. నా కొడుకు కంటికి కూడా ఆమె కనిపించకూడదు. బిడ్డ పుట్టే వరకు ఆమెను ఒక రహస్య ప్రదేశంలో బంధించండి. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను నాకు అప్పగించి ఆ అమ్మాయిని శాశ్వతంగా గల్లంతు చేయండి. దీనికి ఎంత కోట్లు అడిగినా ఇస్తాను. అవతల వైపు నుండి క్రూరమైన నవ్వు వినిపించింది. పని అయిపోయినట్టే మేడం. తన ప్లాన్ పక్కగా అమలు కాబోతుందని అన్నపూర్ణదేవి ముఖంలో పైశాచిక ఆనందం వెల్లివిరిసింది. ఇప్పుడు నిన్ను నా కొడుకు ఎలా కాపాడతాడో చూస్తాను మాధవి అని గట్టిగా నవ్వుకుంది. హాస్పిటల్లో మాధవి ఆరోగ్యం పూర్తిగా కుదిరపడింది. ఆ ముఖంలో ఇప్పుడు కొత్త కాంతి వచ్చింది. తన తల్లి తనను అర్థం చేసుకుందన్న ఆనందం, అర్జున్ ప్రేమ ఆమెను మానసికంగా బలంగా మార్చాయి. డాక్టర్లు మధ్యాహ్నం ఆమెను డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించారు. అర్జున్ హాస్పిటల్ క్యాంటీన్కి వెళ్ళాడు. లక్ష్మి మాధవి కోసం వేనీళ్ళు తేవడానికి వెళ్ళింది. గదిలో ఒంటరిగా ఉన్న మాధవి కిటికీ దగ్గర నిలబడి బయటి ప్రపంచాన్ని చూస్తుంది. ఆకాశం చాలా నిర్మలంగా ఉంది. తన కష్టాలన్నీ తీరిపోయాయని ఆ మనసు ఉప్పొంగుతుంది. సరిగ్గా అప్పుడే ఒక నర్సు లోపలికి వచ్చింది. మాధవి గారు, కింద గుడి దగ్గర మీ అమ్మాయి గారు ఉన్నారు. మిమ్మల్ని ఒకసారి దేవుడికి దండం పెట్టుకోమని కిందకు రమ్మంటున్నారు. కారు కూడా అక్కడే సిద్ధంగా ఉంది. మనం నేరుగా ఇంటికి వెళ్ళొచ్చు. మాధవికి ఈ అనుమానం రాలేదు. అలాగే వస్తున్నాను అని నెమ్మదిగా నడుచుకుంటూ నర్సు వెనకాలే బయటకు వచ్చింది. ఆసుపత్రి వెనక భాగంలో ఒక చిన్న గుడి ఉంది. ఆ ప్రదేశం కొంచెం నిర్మానుష్యంగా ఉంది. మాధవ్ అక్కడికి చేరుకునేసరికి అక్కడ తన తల్లి లేదు. కేవలం ఒక నల్లటి ఎస్యూవీ కారు మాత్రమే పార్క్ చేసి ఉంది. మాధవికి కొద్దిగా అనుమానం వచ్చింది. నర్స్, అమ్మ ఎక్కడా అని వెనక్కి తిరిగింది. కానీ నర్స్ అక్కడ లేదు. మాధవికి భయం వేసింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అడుగులు వెనక్కి వేసి ఆసుపత్రి లోపలికి వెళ్ళాలని ప్రయత్నించింది. సరిగ్గా అదే క్షణంలో ఆ నల్లటి కార్ తలుపులు హఠాత్తుగా తెరుచుకున్నాయి. లోపల నుండి ముఖాలకు నల్లటి మాస్కులు వేసుకున్న ముగ్గురు కరడుగట్టిన రౌడీలు బయటకు దూకారు. వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. మాధవ్ భయంతో గట్టిగా కేకలు వేయబోయింది. అర్జున్ సార్, అమ్మ! కానీ ఆమె అరుపు బయటకు రాకముందే ఒకడు ఆమె నోటి మీద ఒక మత్తుమందు కలిపిన గుడ్డను బలంగా అదింపెట్టాడు. మరొకడు ఆమె చేతులను వెనక్కి లాగి పట్టుకున్నాడు.
మాధవి తన కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవడానికి విపరీతంగా పెనుగులాడుతుంది. తన 2 చేతులతో ఆ మృగాల పట్టు విడిపించుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ వారి బలం ముందు ఆమె నిలబడలేకపోయింది. మత్తుమందు ప్రభావం ఆమె మెదడును ఆవరించడం మొదలైంది. ఆమె కళ్ళు నెమ్మదిగా మూసుకుపోతున్నాయి. వాళ్ళు మాధవిని క్రూరంగా ఎత్తుకొని బలవంతంగా కారు వెనక సీట్లోకి విసిరేశారు. కారు తలుపులు దబీమని మూసుకున్నాయి. అదే సమయంలో హాస్పిటల్ గేట్ దగ్గర నుండి అర్జున్ పరిగెత్తుకుంటూ రావటం కనిపించింది. అతను మాధవి కోసం వెతుకుతూ అటువైపుగా వస్తున్నాడు. కారులో ఉన్న ఒక రౌడీ దాన్ని గమనించాడు. బాస్, వాడొచ్చేస్తున్నాడు, పోనీ అని అరిచాడు. కార్ టైర్లు రోడ్డు మీద గట్టిగా రాసుకుంటూ భారీ శబ్దంతో వేగంగా ముందుకు తీసుకెళ్ళింది. అర్జున్ కళ్ళ ముందే ఆ నల్లటి కారు వెళ్ళిపోవటం అతను చూశాడు. కింద మాధవికి చెందిన ఒక గాజు ముక్క పగిలిపడి ఉంది. ఆ చూడగానే అర్జున్ గుండె అయిపోయినంత పనైంది. మాధవిని కిడ్నాప్ చేశారు. హాస్పిటల్ గేట్ దగ్గర రోడ్డు మీద పడి ఉన్న ఆ పగిలిన గాజు ముక్కలను చేతిలోకి తీసుకున్నాడు అర్జున్. అది తమ మాధవికి బహుమతిగా ఇచ్చిన గాజు. ఆ గాజు ముక్క కొద్దిగా రక్తం అంటి ఉంది. మాధవి పెనుగులాడినప్పుడు తగిలిన గాయం అది. ఆ రక్తం చూసి అర్జున్ కళ్ళల్లో అప్పటి వరకున్న భయం తీవ్రమైన ఆగ్రహంగా మారింది. మాధవి అన్న తన అరుపు ఆసుపత్రి ప్రాంగణాన్ని దద్దరిల్లేలా చేసింది. వెంటనే తన ఫోన్ తీసి రాజశేఖర్కి కాల్ చేశాడు. అర్జున్ కోపంతో రగిలిపోతూ, రాజశేఖర్, మాధవిని ఎవరో కిడ్నాప్ చేశారు. హాస్పిటల్ వెనక గేట్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ వెంటనే నా మొబైల్కి పంపించు. నగరంలో ఉన్న మన సెక్యూరిటీ టీం మొత్తాన్ని అలర్ట్ చేయి. సిటీ బోర్డర్స్ దాటకుండా అన్ని వైపులా జల్లెడ పట్టండి. 5 నిమిషాల్లో అర్జున్ ఫోన్కి వీడియో ఫుటేజ్ వచ్చింది. అందులో ముఖాలకు మాస్క్ వేసుకున్న 3 మాధవిని బలవంతంగా ఒక నల్లటి ఎస్యూవీలోకి ఎక్కించడం స్పష్టంగా రికార్డైంది. కార్ నెంబర్ ప్లేట్ మసగ్గా ఉన్న ఆ కారు మోడల్, దాని వెనక ఉన్న ఒక చిన్న స్కెచ్ బట్టి అది ఎవరిదో రాజశేఖర్ వెంటనే పసిగట్టాడు. రాజశేఖర్ ఫోన్లో భయంగా, సార్, అది లోకల్ డాన్ భైరవ్ గ్యాంగ్ వాడే కారు. వాడికొక పాత గోడను ఉంది. కానీ వాడికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది సార్? అర్జున్ కళ్ళు ద్వేషంతో మూసుకున్నాయి. వాడికి ధైర్యం ఎవరిచ్చారో అతనికి అర్థమైంది. తన తల్లి అన్నపూర్ణాదేవి తన కొడుకు ఎదిరించాడన్న పగతో ఆమె ఏకంగా తన బిడ్డను మోస్తున్న తల్లి ప్రాణాలతోనే చెలగాటమాడుతుందని అర్జున్కు స్పష్టమైంది. అర్జున్ పళ్ళు కొరుకుతూ, నా బిడ్డను మోస్తున్న నా ప్రాణాన్ని తాకటానికి ఎంత ధైర్యం? వాళ్ళ రక్తంతో ఈరోజు నేల తడుస్తుంది. ఆ గౌడన్ లొకేషన్ నాకు పంపించు, నేను వెళ్తున్నాను. రాజశేఖర్ ఆపుతూ ఉండగానే ఫోన్ కట్ చేసి తన కారులో కూర్చుని యాక్సిలేటర్ గట్టిగా తొక్కాడు అర్జున్. కారు ఒక బుల్లెట్ల నగర శివర్ల వైపు దూసుకుపోయింది. నగర శివర్లలో ఉన్న ఒక పాడుబడిన పాత ఫ్యాక్టరీ. చుట్టూ దుమ్ము, ఇనుప సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గది మధ్యలో ఒక పాత కుర్చీకి మాధవిని కట్టిపడేశారు. మత్తుమందు ప్రభావం నెమ్మదిగా తగ్గుతూ ఉండడంతో మాధవి కళ్ళు తెరిచింది. చుట్టూ భయంకరమైన వాతావరణం. ఎదురుగా డాన్ భైరవ సిగరెట్ కాలుస్తూ కూర్చుని ఉన్నాడు. అతని మనుషులు ఆయుధాలతో పహారా కాస్తున్నారు. మాధవి కడుపులో భయంతో వణుకు పుట్టింది. కాంతన కోసం కాకపోయినా తన కడుపులో ఉన్న పసి ప్రాణం కోసం ఆమె ధైర్యం తెచ్చుకోవాలి. అప్పుడే భైరవ్ ఫోన్ మోగింది. అతని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాడు. అవతల వైపు అన్నపూర్ణాదేవి గొంతు. భైరవ, పని పూర్తయిందా? ఆ మాధవి నీ గుప్పెట్లోనే ఉందా? భైరవ నవ్వుతూ, ఉంది మేడం, కుర్చీకి కట్టేసి ఉంచాం. చెప్పండి, దీన్ని ఇప్పుడే పైకి పంపించేయమంటారా? అన్నపూర్ణదేవి కఠినంగా, ఇప్పుడే వద్దు. ఆమె కడుపులో ఉన్నది నా వంశపు రక్తం. ఆ బిడ్డ భూమి మీద పడే వరకు ఆమెను అక్కడే చీకటి గదిలో బంధించండి. బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డను నాకు అప్పగించి ఆ అమ్మాయిని శాశ్వతంగా గల్లంతు చేయండి. నా కొడుకు ఏ జన్మలోనూ ఆమెను చూడకూడదు. ఆ మాటలు వింటున్న మాధవి గుండె ముక్కలైపోయింది. కన్నతల్లే కొడుకు జీవితాన్ని, ఒక పసికందు భవిష్యత్తును ఇలా నాశనం చేయాలని చూడడం ఆమెకు నమ్మశక్యం కాలేదు. కానీ ఇప్పుడు ఆమెకు ఏడుపు రాలేదు, ఒక రకమైన తెగింపు వచ్చింది.
తన బిడ్డను వాళ్ళ చేతికి చిక్కనివ్వకూడదన్న ఒక కసితో ఆమె కళ్ళు రగిలాయి. భైరవ్ ఫోన్ కట్ చేసి మాధవ్ దగ్గరికి వచ్చాడు. విన్నావుగా అమ్మా, నీ ఆయుష్ ఆ బిడ్డ పుట్టే వరకే, అంతవరకు సైలెంట్గా ఉండు. మాధవి కోపంగా భైరవ్ ముఖం మీద ఉమ్మేసింది. మాధవి గట్టిగా, నన్ను చంపటం మీ వల్ల కాదు. నా ప్రాణం ఆయనతో ముడిపడి ఉంది. నా మీద చేయి పడితే ఆ సింహం మిమ్మల్ని బతకనివ్వదు. అర్జున్ సార్ వస్తారు, మిమ్మల్ని నాశనం చేస్తారు. భైరవ్ కోపంతో చెయ్యెత్తాడు. కానీ మాధవ్ ముఖంలోని ధైర్యం చూసి ఆగిపోయాడు. గర్భవతి అయిన ఆమెను కొడితే బిడ్డకేమైనా అయితే అన్నపూర్ణదేవి డబ్బులివ్వదని వెనక్కి తగ్గాడు. సరిగ్గా అదే సమయంలో ఫ్యాక్టరీ బయట భారీ శబ్దంతో కారు ఇనుప గేట్లను బద్దలు కొట్టుకుని లోపలికి దూసుకువచ్చింది. ఆ దాటికి అక్కడున్న రౌడీలు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. కార్ డోర్ తెరుచుకుని దుమ్మును చీల్చుకుంటూ బయటకు అడుగుపెట్టాడు అర్జున్. అతని ముఖంలో కనీ విని ఎరగని రౌద్రం ఉంది. చేతిలో ఒక ఇనుప రాడ్డు ఉంది. భైరవ్ మనుషుల ఆయుధాలతో అర్జున్ మీదకు దూకారు. కానీ అర్జున్ ఇప్పుడు ఒక వ్యాపారవేత్త కాదు, తన ప్రాణాన్ని రక్షించడానికి వచ్చిన ఒక మృత్యుంజయుడు. ఒక్కొక్కరిని గాల్లోకి ఎత్తి నేలకేసి కొడుతున్నాడు. తన తల్లి తన్ను మోసం చేసిందన్న ఆక్రోశం, మాధవికి ఏమవుతుందన్న భయం అన్నీ కలిసి అతని పిడికిలికి రాక్షస బలాన్ని ఇచ్చాయి. లోపల కుర్చీ కట్టేసి ఉన్న మాధవి ఆ శబ్దాలు వింటుంది. తన్ను కాపాడడానికి అర్జున్ వచ్చాడని ఆమెకు అర్థమైంది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. సార్ అని నెమ్మదిగా మూలిగింది. భైరవ్ తన చేతిలోని కత్తిని తీసుకుని బయటకు పరిగెత్తాడు. అర్జున్ అప్పటికే 4 రౌడీలను రక్తం మడుగులో పడేశాడు. భైరవ్ వెనక నుండి వచ్చి అర్జున్ భుజం మీద కత్తితో బలంగా పొడిచాడు. అర్జున్ భుజం నుండి రక్తం ధారగా కారుతుంది. అతను నొప్పితో ఒక క్షణం కింద పడిపోయాడు. కానీ లోపల నుండి వినిపించిన మాధవి అరుపు అర్జున్ అతనికి ప్రాణం పోసింది. నెత్తురు కారుతున్నా లెక్క చేయకుండా అర్జున్ వెనక్కి తిరిగి భైరవ చేతిని గట్టిగా పట్టుకుని విరిచేశాడు. కత్తి కింద పడిపోయింది. భైరవ ముఖం మీద వరుసగా 10 గుద్దులు పడ్డాయి. అర్జున్ సింహంలా గర్జిస్తూ, నా పెళ్ళాన్ని, నా ప్రాణాన్ని తాగుతావారా? ప్రాణాలు తీస్తాన్నా కొడకా అంటూ భైరవును గాల్లోకి ఎత్తి పక్కనున్న ఇనుప డ్రమ్ముల మీదకు విసిరేశాడు. భైరవ్ స్పృహ తప్పి పడిపోయాడు. అర్జున్ భుజం పట్టుకుని రక్తం కారుతున్నా అలాగే కుంటుకుంటూ గోడన్ లోపలికి పరిగెత్తాడు. చీకట్లో కుర్చీ కట్టేసుకున్న మాధవిని చూడగానే అర్జున్ గుండె తరుక్కపోయింది. తను ఎంత అల్లారుముద్దుగా చూసుకున్న ప్రాణం ఇప్పుడు దుమ్ములో చీకట్లో భయంతో వణికిపోతుంది. వేగంగా వెళ్ళి ఆమె తాళ్లను విప్పాడు అర్జున్. తాళ్ళు ఇప్పగానే మాధవ్ ఒక ఉదుటిన లేచి అర్జున్ గుండెలకు హత్తుకొని బోర్న ఏడ్చేసింది. ఆమె కన్నీళ్లు అర్జున్ చొక్కాపై పడుతున్న రక్తాన్ని కడిగేస్తున్నాయి. మాధవి వెక్కి వెక్కి ఏడుస్తూ, మీరు వచ్చేశారు, మీరు వస్తారని నాకు తెలుసు. వాళ్ళను చంపేస్తారేమో అని కాదు, కడుపులో ఉన్న మీ బిడ్డకి ఏమవుతుందో అని భయమేసింది సార్. అర్జున్ తన 2 చేతులతో మాధవ్ ముఖాన్ని పైకెత్తి ఆమె కన్నీళ్లను తుడుస్తూ ఆమె నుదుటిపై గాఢంగా ముద్దు పెట్టాడు. అతని కళ్ళల్లో కూడా కన్నీళ్లు ఆగటం లేదు. ఏమీ కాదు మాధవి, ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. నా ప్రాణం పోయినా సరే నీకొక చిన్న గీత కూడా పన్నివ్వను. నన్ను క్షమించు. నా కుటుంబం వల్ల నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు. నేను ఎంత పిచ్చివాణ్ణి. నా ప్రాణం నీలో ఉందని తెలుసుకోలేక ఒక కాంట్రాక్ట్ పేరుతో నిన్ను దూరం పెట్టాను. మాధవ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అర్జున్ తన మనసులోని మాటను బయట పెట్టాడు. అర్జున్ భావోద్వేగంతో, నా గతం నన్ను భయపెట్టింది మాధవి. మళ్ళీ ఎవరినైనా ప్రేమిస్తే మోసపోతానని నా మనసును బండరాయిలా మార్చుకున్నాను. కానీ నీ అమాయకత్వం, నీ త్యాగం ఆ రాయిని కరిగించాయి. ఈ ప్రమాదం నన్ను నిద్రలేపింది. ఈ క్షణం నాకు అర్థమైంది. నా దగ్గర కోట్లు ఉండొచ్చు, సామ్రాజ్యాలు ఉండొచ్చు, కానీ నువ్వు లేకపోతే నేను అనాథను. ఐ లవ్ యూ మాధవి, ఐ లవ్ యూ సో మచ్. మాధవికి ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. తను ఎవరినైతే దేవుళ్ళు ఆరాధిస్తుందో, ఎవరి ప్రేమ కోసమైతే ఇన్నాళ్ళు మౌనంగా రోధించిందో, ఆ మనిషి ఇప్పుడు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఆమె తన 2 చేతులతో అర్జున్ ముఖాన్ని పట్టుకుని
కన్నీళ్లతో నవ్వింది. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అర్జున్. ఆ కాంట్రాక్ట్ పేపర్ మీద సంతకం చేసినప్పుడే నేను నా ప్రాణాన్ని, నా మనసును మీకు రాసిచ్చేశాను. నాకు ఈ జన్మకు మీరే కావాలి. ఇద్దరూ ఆ పాడుబడిన ఫ్యాక్టరీలలో చుట్టూ ఉన్న ప్రమాదాన్ని మర్చిపోయి ఒకరినొకరు మౌనంగా చూసుకున్నారు. వాళ్ళ మధ్య ఉన్న అగాధాలు, నిబంధనలు అన్నీ ఆ ఒక్క కాగితంలో కాలి బూడిదయ్యాయి. వాళ్ళ అనుబంధం ఒక కొత్త ఊపిరి పోసుకుంటున్న ఆ మధురమైన క్షణంలో అర్జున్ మాధవిని మరింత గట్టిగా తన గుండెలకు హత్తుకున్నాడు. కళ్ళల్లో కన్నీళ్లతో ఎంతో ప్రేమగా అర్జున్ మాధవి చెవి దగ్గర గుసగుసగా ఇలా అన్నాడు. మాధవి, నాకు మన బిడ్డ కావాలి. కానీ అంతకన్నా ముందు నువ్వు నాకు కావాలి. నువ్వు లేని నా జీవితాన్ని నేను ఊహించుకోలేను. ఆ మాటలకు మాధవి పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. ఆమె కళ్ళు ఆనందంతో మూసుకున్నాయి. తాను కన్న కల నిజమైందని ఆ మనసు మురిసిపోయింది. కానీ ఆ సంతోషం కొన్ని సెకండ్లు కూడా నిలవలేదు. అర్జున్ కౌగిల్లో ఉన్న మాధవికి అకస్మాత్తుగా కడుపులో ఒక భయంకరమైన నొప్పి పొడిచినట్లు అనిపించింది. ఆమె కళ్ళొక్కసారిగా విప్పార్లాయి. శ్వాస వేగంగా ఆడుతుంది. ముఖంలో రక్తం చచ్చిపోయి పాలిపోయింది. నొప్పితో ఆమె పెదవులు వణికిపోయాయి. ఆ అర్జున్ అని సన్నగా మూలుగుతూ తన రెండు చేతులతో తన నిండు గర్భాన్ని గట్టిగా పట్టుకుంది మాధవి. అర్జున్ వెంటనే ఆమెను కొద్దిగా వెనక్కి జరిపి చూశాడు. మాధవి నొప్పితో విలవిల్లాడుతూ కింద పడిపోతుంది. కిడ్నాపర్లు చేసిన దాడి, ఆ మత్తుమందు ప్రభావం, విపరీతమైన ఒత్తిడి అన్నీ కలిసి ఇప్పుడు ఆమె గర్భం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. ఆమె చీర అంచున రక్తం మరకలు కనిపిస్తున్నాయి. అర్జున్ గుండె పగిలిపోయింది. అతని కళ్ళల్లో భయం కట్టలు తెంచుకుంది. అర్జున్ భయంతో అరుస్తూ, మాధవి, మాధవి ఏమైంది? నన్ను చూడు ప్లీజ్, కళ్ళు తెరువు మాధవి. కానీ మాధవికి అప్పటికే స్పృహ తప్పుతుంది. ఆమె కళ్ళు తేలిపోతున్నాయి. నొప్పితో ఆమె నోటి నుండి మాట కూడా బయటకు రావటం లేదు. కేవలం నా బిడ్డ అని గొనుగుతూ అర్జున్ చేతుల్లో కుప్పగూలిపోయింది. ఆ పాడుబడిన ఫ్యాక్టరీలో నెత్తురోడుతున్న మాధవిని చేతుల్లో పట్టుకుని అర్జున్ పెడుతున్న అర్తనాదాలు ఆ చీకటిని సైతం భయపెడుతున్నాయి. సరిగ్గా అదే సమయానికి రాజశేఖర్ తన సెక్యూరిటీ టీంతో అక్కడికి చేరుకున్నాడు. రక్తం మడుగులో పడి ఉన్న రౌడీలను భైరవ చూసి సెక్యూరిటీ వాళ్ళు షాక్ అయ్యారు. కానీ రాజశేఖర్ దృష్టి నేల మీద రక్తం కారుతూ అర్జున్ ఒళ్ళో అపస్మారక స్థితిలో ఉన్న మాధవ్ మీద పడింది. సార్ అని అరుచుకుంటూ వెళ్ళాడు రాజశేఖర్. అర్జున్ భయంతో వణుకుతున్న గొంతుతో, రాజశేఖర్, కార్తీ, మాధవికి రక్తం కారుతుంది, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, ఫాస్ట్. అర్జున్ తన భుజంపై ఉన్న గాయాన్ని, దాని నుండి కారుతున్న రక్తాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా మాధవిని రెండు చేతులతో ఎత్తుకొని వేగంగా వెళ్ళి కారు వెనుక సీట్లో కూర్చున్నాడు. మాధవి తలను తన ఒళ్ళో పెట్టుకుని ఆమె చెంపలను తడుముతున్నాడు. కారు గాలిని చీల్చుకుంటూ వర్మ ప్రైవేట్ హాస్పిటల్ వైపు దూసుకుపోతుంది. అర్జున్ కన్నీళ్లతో పిచ్చివాళ్ళ, మాధవి, కళ్ళు తెరువు మాధవి, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు. నాన్న కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు నా కోసం, మన బిడ్డ కోసం బతకాలి మాధవి. నువ్వు లేకుండా నేను లేను. కళ్ళు తెరువు. కానీ మాధవిలో ఎలాంటి కదలిక లేదు. ఆ ముఖం పాలిపోయి శ్వాస చాలా నెమ్మదిగా ఆడుతుంది. కార్ సీట్ అంతా ఆమె రక్తంతో తడిసిపోతుంది. అర్జున్ గుండెలు ఆగిపోయేలా ఏడుస్తున్నాడు. ఒక కుబేరుడు ఒక సామ్రాజ్యానికి రారాజు ఇప్పుడు తన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి కాలంతో మృత్యువుతో పోరాడుతున్నాడు. కారు ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు ముందు ఆగగానే ముందే సమాచారం అందుకున్న డాక్టర్ల బృందం స్ట్రెచ్చర్తో సిద్ధంగా ఉన్నారు. అర్జున్ స్వయంగా ఆమెను స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టాడు. సార్, మీరు బయటే ఉండాలి ఆ నర్సులు అర్జున్ను ఆపి మాధవిని అత్యవసర ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. అర్జున్ చేతులకు, చొక్కాకు మాధవి రక్తం అంటి ఉంది. అతని భుజం నుండి కూడా రక్తం కారుతూనే ఉంది. కానీ ఆ నొప్పి అతనికి తెలియటం లేదు. ఆపరేషన్ థియేటర్ తలుపుల వైపు చూస్తూ అక్కడే నేల మీద కుప్పగొలిపోయాడు. రాజశేఖర్ వచ్చి అతన్ని పట్టుకున్నాడు. కొద్ది నిమిషాల తర్వాత అక్కడికి కంగారుగా మాధవి తల్లి లక్ష్మి, గుండె జబ్బు నుండి కోలుకున్న ఆమె తండ్రి రామకృష్ణ పరిగెత్తుకుంటూ వచ్చారు. మాధవి కిడ్నాప్ అయిందని
రాజశేఖర్ వాళ్లకు సమాచారం ఇచ్చారు. లక్ష్మి గుండెలు బాదుకుంటూ, అర్జున్ బాబు, నా బిడ్డ ఏది? నా మాధవికి ఏమైంది బాబు? అర్జున్ తలెత్తి చూశాడు. ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఉన్న భయం చూసి అతని గుండె పగిలింది. ఆపరేషన్ థియేటర్లో ఉందమ్మా అని మాత్రమే చెప్పగలిగాడు. సరిగ్గా అప్పుడే ఆపరేషన్ థియేటర్ తలుపులు తెరుచుకొని సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీరామ్ బయటకు వచ్చాడు. అతని ముఖం చాలా తీవ్రంగా, కంగారుగా ఉంది. అర్జున్, రామకృష్ణ, లక్ష్మి డాక్టర్ దగ్గరకు పరిగెత్తారు. డాక్టర్ శ్రీరామ్, అర్జున్ పరిస్థితి చేయి దాటిపోతుంది. పేషెంట్కి మత్తుమందు ఎక్కువ డోసు ఇచ్చారు. పైగా విపరీతమైన భౌతిక దాడి, మానసిక ఒత్తిడి వల్ల అక్యూట్ ప్లజెంట్ అబార్షన్ జరిగింది. విపరీతమైన ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. అర్జున్ గొంతు ఎండిపోయింది. అంటే మాధవికి? డాక్టర్ శ్రీరామ్ భారంగా. మాధవి ప్రాణాలతో పాటు బిడ్డ ప్రాణాలు కూడా తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి. బేబీ హార్ట్ బీట్ పడిపోతుంది. మాధవి కోమాలోకి వెళ్ళిపోతుంది. ఇద్దరిని బతికించడం దాదాపు అసాధ్యం. మేం మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. కానీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప వాళ్ళను కాపాడలేం. ఆ మాటలు వినగానే రామకృష్ణ గుండె పట్టుకుని అక్కడ కుర్చీలో కూలబడిపోయాడు. లక్ష్మి, నా బిడ్డ అని పెద్దగా అరుస్తూ స్పృహ తప్పి కింద పడిపోయింది. నర్సులు ఆమెను ప్రథమ చికిత్స చేయడానికి పరిగెత్తారు. అర్జున్ ప్రపంచం శూన్యమైపోయింది. డాక్టర్ చెప్పిన అసాధ్యమన్న పదం అతని మెదడును తొలిచేస్తుంది. లేదు, మాధవికేమీ కాదు, తను నన్ను వదిలి వెళ్ళదు అని తన్ను తానే పిచ్చివాళ్ళ చెప్పుకున్నాడు. అదే సమయానికి హాస్పిటల్ కారిడార్లోకి అన్నపూర్ణదేవి అడుగుపెట్టింది. భైరవ ప్లాన్ ఫెయిల్ అయిందని అర్జున్ స్వయంగా వెళ్ళి మాధవిని తీసుకొచ్చాడని తెలియగానే ఆమెకు భయం పట్టుకుంది. తన పేరు ఎక్కడ బయటపడుతుందో అన్న ఆందోళనతో వెంటనే హాస్పిటల్కి వచ్చింది. అక్కడ రక్తం మడుగులో ఉన్న కొడుకును, ఏడుస్తున్న మాధవి తల్లిదండ్రులను చూసి ఆమెకు పరిస్థితి తీవ్రత అర్థమైంది. అన్నపూర్ణాదేవి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అన్నపూర్ణాదేవి అధికార స్వరంతో, డాక్టర్, ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉన్నా నాకు అనవసరం. ఆమె కడుపులో ఉన్నది వర్మ వంశపు వారసుడు. నా కొడుకు రక్తం. ఆ అమ్మాయికి ఏమైనా పర్వాలేదు. నా వంశోద్ధారకుణ్ణి, నా మనవని ఎలాగైనా బతికించండి. వాడికేమీ కాకూడదు. సేవ్ ద బేబీ అట్ ఎనీ కాస్ట్. ఆ మాటలు ఆసుపత్రి కారిడార్లో బాంబులా పేలాయి. ప్రాణాపాయంలో ఉన్న ఒక తల్లి ప్రాణం కంటే వంశగౌరవమే ముఖ్యమన్న మాటలు రామకృష్ణ హృదయాన్ని ముక్కలు చేశాయి. కానీ ఆ మాటలు విన్న అర్జున్ కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంది. అప్పటి వరకు విచారణలో ఉన్న సింహం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. అర్జున్ వేగంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి తన తల్లి ఎదురుగా నిలబడ్డాడు. అతని కళ్ళల్లోని కోపాన్ని చూసి అన్నపూర్ణదేవి ఒక్క అడుగు వెనక్కి వేసింది. అర్జున్ హాస్పిటల్ దద్దరిల్లేలా అరుస్తూ, స్టాప్ ఇట్ మామ్, జస్ట్ స్టాప్ ఇట్. చుట్టూ ఉన్న డాక్టర్లు, నర్సులు, రోగుల బంధువులు అందరూ ఆశ్చర్యంగా అటువైపు చూస్తున్నారు. అర్జున్ ఎవరిని లెక్క చేయలేదు. తన తల్లి ముఖంలోకి సూటిగా చూస్తూ ప్రతి అక్షరాన్ని నొక్కి చెబుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు. వారసుడు, వంశం, వర్మగారి రక్తం, ఇవేనా మీకు తెలిసింది? లోపల ప్రాణాలతో పోరాడుతున్నది కేవలం ఒక అద్దె గర్భం కాదు. ఆమె ఒక మనిషి. నా కోసం, నా తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన దేవత. అన్నపూర్ణదేవి కంగారు పడుతూ, అర్జున్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడ అందరూ చూస్తున్నారు. ఆమె కేవలం ఒక కాంట్రాక్టు అని ఆబోయింది. అర్జున్ మరింత గట్టిగా అందరికి వినపడేలా, ఏ కాంట్రాక్టు, ఏ అగ్రిమెంటు? అవన్నీ కాగితాలకే పరిమితం. ఈ క్షణం ఈ ప్రపంచం మొత్తానికి చెబుతున్నాను వినండి. మాధవి నా కాంట్రాక్టు వస్తువు కాదు. ఆమె నా ప్రాణం. ఆమె నా భార్య. మాధవి అర్జున్ వర్మ, ఈ వర్మ సామ్రాజ్యానికి ఏకైక మహారాణి. ఆ మాట వినగానే అన్నపూర్ణదేవి షాక్తో నోరెళ్లబెట్టింది. రాజశేఖర్, లక్ష్మి, రామకృష్ణ అందరూ ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. ఒక కుబేరుడు ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయిని తన భార్యగా అందరి ముందు సర్వంగా ప్రకటించిన క్షణం అది. అర్జున్ డాక్టర్ శ్రీరామ్ వైపు తిరిగాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి. గొంతులో వణుకు ఉంది. అర్జున్ డాక్టర్ రెండు చేతులు పట్టుకుని ప్రాధేయపడుతూ, డాక్టర్, నాకు వారసు ముఖ్యం కాదు. ఈ ప్రపంచంలో నాకు అన్నీ ఇచ్చే దేవుడైనా సరే, నాకు మాధవి ప్రాణమే ముఖ్యం.
ఒకవేళ ఇద్దరిలో ఒకరిని బతికించవలసిన పరిస్థితి వస్తే ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా నా మాధవిని బతికించండి, నా బిడ్డ కోసం నేను ఏడుస్తాను, కానీ మాధవి కోసం నా బిడ్డ బలయ్యాడని ఆమె తట్టుకోలేదు. కాబట్టి మీ ప్రాణం పెట్టి ఇద్దరిని కాపాడండి. కానీ ఆమెకు ఏమైనా జరిగితే మాత్రం ఈ అర్జున్ వర్మ బతకడు డాక్టర్. ప్లీజ్ సేవ్ మై వైఫ్. ఓ కోటీశ్వరుడు కన్నీళ్లతో డాక్టర్ల ముందు నిలబడి తన భార్య ప్రాణాల కోసం అలా ప్రాధేయపడ్డం చూసి అక్కడున్న వారందరి కళ్ళు చెమ్మగిల్లాయి. డాక్టర్ శ్రీరామ్ భావోద్వేగం తల ఊపి వి విల్ డూ అవర్ బెస్ట్ అర్జున్ అని చెప్పి వేగంగా ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణదేవికి ఇప్పుడు అర్థమైంది తాను తన కొడుకును పూర్తిగా కోల్పోయానని. మాధవి పట్ల అర్జున్ ప్రేమ ఎంత బలమైందో, తన కుట్రల వల్ల ఎంత పెద్ద నష్టం జరిగిందో తెలుసుకుని ఆమె నోట మాట రాక అక్కడే కూలబడిపోయింది. ఆపరేషన్ థియేటర్ బయట ఎర్రటి లైట్ వెలుగుతూనే ఉంది. గంటలు గడుస్తున్నాయి. లోపల మాధవి ప్రాణాలతో బిడ్డను కాపాడడానికి డాక్టర్లు ఒక మహాయుద్ధమే చేస్తున్నారు. బయట కారిడార్లో వాతావరణం చాలా బరువెక్కింది. అర్జున్ తన భుజానికి కట్టు కట్టించడానికి కూడా ఒప్పుకోలేదు. అలాగే రక్త బట్టలతో ఆపరేషన్ థియేటర్ తలుపుల దగ్గర కింద కూర్చుని ఉన్నాడు. అతని కళ్ళు తలుపు మీదే ఉన్నాయి. లోపల నుండి ఏ చిన్న శబ్దం వచ్చినా అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. మాధవి తండ్రి రామకృష్ణ మెల్లగా నడుచుకుంటూ వచ్చి అర్జున్ పక్కన కూర్చున్నాడు. అర్జున్ భుజం మీద చేయి వేశాడు. రామకృష్ణ కన్నీళ్లతో, నా కోసం నా బిడ్డ ఒక నరకంలోకి వెళ్తుందని తెలిసి నేను రక్తం కన్నీరు కార్చాను బాబు. కానీ ఈరోజు నీ ప్రేమ ముందు ఆమెను నువ్వు చూసుకున్న విధానం చూశాక ఒక తండ్రిగా నా బాధ తీరిపోయింది. దేవుడు గొప్పవాడు బాబు. నా ప్రాణాలు కాపాడిన నా కూతుర్ని వదిలిపెట్టడు. తను నీ కోసం మళ్ళీ వస్తుంది. అర్జున్ రామకృష్ణను గట్టిగా కౌగిలించుకుని బోర్న ఏడ్చాడు. ఒకప్పుడు ఇనుముల కట్నంగా ఉండే ఆ మనిషి ఇప్పుడు ఒక చిన్నపిల్లాల్లా తన మామగారి భుజం మీద తలపెట్టి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నాకు భయంగా ఉంది మామయ్య, తను లేకుండా నేను బతకలేను అని గొనుకుతున్నాడు అర్జున్. లక్ష్మి ఆ దృశ్యాన్ని చూసి కన్నీరు పెట్టుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తుంది. మరోవైపు అన్నపూర్ణదేవి తన అహంకారం, కులగర్వం, ఆస్తి పిచ్చి అన్నీ కలిసి ఒక అమాయకురాలి ప్రాణాలను, తన కన్న కొడుకు సంతోషాన్ని ఎలా నాశనం చేశాయో తలుచుకుని కుమిలిపోతుంది. ఆమె మొదటిసారి తన తప్పు తెలుసుకుంది. రెండు చేతులు జోడించి, నా వంశాన్ని కాదు దేవుడా, ఆ అమ్మాయిని బతికించు, నా కొడుకు ప్రాణాన్ని కాపాడు అని మనసులోనే వేడుకుంది. 4 గంటల సుదీర్ఘ పోరాటం. హాస్పిటల్ కారిడార్లో పిన్ డ్రాప్ సైలెన్స్. అకస్మాత్తుగా ఆపరేషన్ థియేటర్ పైన ఉన్న ఎర్రటి ఎమర్జెన్సీ లైట్ క్లిక్మని ఆరిపోయింది. అందరి దృష్టి ఆ తలుపు మీద పడింది. అర్జున్ గుండె చప్పుడు ఆగిపోయినట్టు అనిపించింది. అతను గబగబా లేచి నిలబడ్డాడు. రామకృష్ణ, లక్ష్మి, రాజశేఖర్ అందరూ తలుపుల దగ్గరకు వచ్చారు. అన్నపూర్ణదేవి కూడా భయంగా లేచి నిలబడింది. ఆటోమేటిక్ గాస్ తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. లోపల నుండి డాక్టర్ శ్రీరామ్ బయటకు వచ్చాడు. అతని ఆపరేషన్ గౌన్కు రక్తం మరకలు ఉన్నాయి. అతను చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు. అతని ముఖంలో ఎలాంటి భావము లేదు. కళ్ళల్లో ఒక రకమైన శూన్యత, తీవ్రమైన అలసట కనిపిస్తున్నాయి. తన ముఖానికి ఉన్న సర్జికల్ మాస్క్ను నెమ్మదిగా కిందకు లాగా డాక్టర్. అతని పెదవులు బిగుసుకుని ఉన్నాయి. అర్జున్ వణుకుతున్న అడుగులతో డాక్టర్ ముందుకు వెళ్ళాడు. అర్జున్ భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ, డాక్టర్, నా మాధవి, నా బిడ్డ. డాక్టర్ శ్రీరామ్ అర్జున్ కళ్ళలోకి చూశాడు. అతని చూపులో ఒక భయంకరమైన నిశ్శబ్దం ఉంది. అతనేం మాట్లాడకుండా కేవలం తన తలను ఒకసారి కిందకు దించి భారంగా నిట్టూర్చాడు. ఆ ఒక్క నిట్టూర్పు అర్జున్ ప్రపంచాన్ని చీకటి చేసింది. హాస్పిటల్ కారిడార్లో సమయం ఆగిపోయినట్టు అనిపించింది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.